హలో బస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమ్మోషే. సో దెన్ మనం ఈ వీడియోలో సీటెట్ పేపర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. బోత్ డిస్కస్ చేస్తాను. సైన్స్ మ్యాథ్స్ గురించి అలాగే సోషల్ గురించి డిస్కస్ చేస్తాను. అంటే అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, సీటెట్ పేపర్ 2 సోషల్, సీటెట్ పేపర్ 2 సైన్స్ మ్యాథ్స్, అసలు ఏం బుక్స్ చదవాలి, సో ఎంతవరకు చదవాలి, సీటెట్ ఎగ్జామ్ సెంట్రల్ టెట్ ఎగ్జామ్ కాబట్టి ఎక్కడి నుండి ఎక్కడి వరకు చదవాలి, మొత్తం ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ నేను ఏంటి మేడం సోషల్ వాళ్ళకి సైన్స్ మ్యాథ్స్ వాళ్ళకి ఒకే వీడియోలో చెప్తున్నారు, సపరేట్గా వీడియోస్ వేయచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఎందుకు ఇలాగ నేను ఒకే వీడియోలో చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, మీకు పేపర్ కూడా ఒకటే వస్తుంది. ఏంటి పేపర్ కూడా ఒకటే వస్తుంది. చాలామంది ఒకటే పేపర్ వస్తుంది. మీకేమి సోషల్ వాళ్ళకి సపరేట్గా ఒక పేపరు, మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి సపరేట్గా ఒక పేపర్ అనేది రాదండి. ఏంటి ఇద్దరికి కూడా ఒకే పేపరు వస్తుంది. అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సరే. సో ఒకసారి పార్ట్ 10 చూద్దాం. అసలు బుక్లెట్స్ మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్లో బుక్లెట్స్ ఇస్తారు కదా. సో బుక్లెట్ ఇచ్చినప్పుడు పేపర్ పార్ట్ 10 అనేది మరి ఒకే పేపర్లో సోషల్ మ్యాథ్స్ సైన్స్ వచ్చినప్పుడు ఎలా అటెంప్ట్ చేయాలనేది ఒకసారి నేను డిస్కస్ చేసి ఆ తర్వాత ప్రిపరేషన్ టిప్స్ అనేవి చెప్తాను. సబ్జెక్ట్ వైజ్ ఎలా చదవాలి ఏంటి బుక్స్ అనేది. సో ఇంకో విషయం ఏంటంటే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఛానల్ యాప్లో క్లాసెస్ ఉన్నాయండి. పేపర్ 2 కూడా ఉన్నాయి. పేపర్ 1 ఆల్రెడీ ఉన్నాయి, మనకి లాస్ట్ ఇయరే లాంచ్ అయ్యాయి పేపర్ 1 సంబంధించి క్లాసెస్. ఇప్పుడు పేపర్ 2 కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఎన్సీఆర్టీ క్లాసెస్ కూడా చెప్తున్నాను. ఎన్సీఆర్టీ సోషల్, హిస్టరీ, జియోగ్రఫీ, సివిక్స్ సంబంధించి క్లాసెస్ ఉంటాయి మీకు. అలాగే సైన్స్, ఎన్సీఆర్టీ మ్యాథ్స్ సైన్స్ సంబంధించి క్లాసెస్ ఉన్నాయి. ఆఫర్స్ కూడా ఉన్నాయి, యూజ్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఇక్కడ మనకి సైన్స్ మ్యాథ్స్ సోషల్, సో వీడియో లాస్ట్లో చెప్తాను కోర్సెస్లో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అన్నది. సో ఇక్కడ మనకి పేపర్ ఒకసారి మనం ఓపెన్ చేస్తున్న వెంటనే మనకి సైన్స్ మ్యాథ్స్ అలాగే సోషల్ కూడా ఒకేసారి వచ్చేస్తుందండి. ఒకేసారి పేపర్ వచ్చేస్తుంది. మీకు ఆఫ్లైన్ పేపర్ అయితే 2 బుక్లెట్స్ ఇస్తారు. ఎన్ని బుక్లెట్లు ఇస్తారు? 2 బుక్లెట్లు ఇస్తారు. ఈ 2 బుక్లెట్లు కూడా ఎలా డివైడ్ చేశారంటే, ఒక బుక్లెట్ మనకి ఫుల్ తెలుగు ఉంటుంది, ఒక బుక్లెట్ ఎలా ఉంటుందండి ఫుల్ తెలుగు. అంటే తెలుగు బుక్లెట్గా ఇస్తారు. సో వీడియోని తప్పకుండా లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. మీరు లైక్ చేస్తున్నారో లేదో తెలియదు, బట్ షేర్ చేయండి. బికాజ్ చాలామందికి తెలియట్లేదు. ముఖ్యంగా పేపర్ 1 అయితే గొడవ లేదు. ఏంటి సైకాలజీ తర్వాత మ్యాథ్స్ తర్వాత ఈవీఎస్, లాంగ్వేజ్ 1 ఏం తీసుకుంటే లాంగ్వేజ్ 2 ఏం తీసుకుంటే అది అటెంప్ట్ చేసి వచ్చేస్తారు, అంతే అయిపోయాయి. కానీ ఇక్కడ కాదు. ఇలా ఎలా ఉంటుందంటే ఇక్కడ సైన్స్ మ్యాథ్స్ సోషల్ కలిపించడం వల్ల చాలామంది కన్ఫ్యూషన్ అయిపోతున్నారు. నాకు చాలామంది మెసేజ్ చేశారు, ఏమని సైన్స్ మ్యాథ్స్ వాళ్ళు ఏమని చేశారు తెలుసా మేడం, సోషల్ కూడా చదవాలా, సోషల్ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయాలని. సోషల్ వాళ్ళు ఏమంటున్నారంటే, మేడం మాకు మ్యాథ్స్ సైన్స్ కూడా ఉంటుందా, ఇవి కూడా మేము రాయాలా. బికాజ్ చాలామంది మన ఆస్పిరెంట్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నారు. ఈసారి ఎక్కువ అప్లై చేసిన వాళ్ళందరూ ఫస్ట్ అటెంప్ట్లో వెళ్ళిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు, వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనమాట, ఫస్ట్ అటెంప్ట్లో వెళ్ళే వాళ్ళు. సో అలాంటప్పుడు వాళ్ళకి తెలియాలి కదా. సో అందుకు షేర్ అని చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింకులు ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో ఇక్కడ 2 బుక్లెట్స్ ఇచ్చినప్పుడు ఒక బుక్లెట్ మనకి లాంగ్వేజ్ 1 తెలుగు ఉంటుంది, లాంగ్వేజ్ 2 తెలుగు. సో లాంగ్వేజ్ 2 అండి. సో లాంగ్వేజ్ 1 తెలుగుకి, లాంగ్వేజ్ 2 తెలుగుకి కలిపి ఒక బుక్లెట్. ఇంకో బుక్లెట్ సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. అంటే ఏంటి సబ్జెక్ట్ అంటే ఏంటి, సైకాలజీ ఉంటుంది, మ్యాథ్స్ సైన్స్ ఉంటుంది, మ్యాథ్స్ సైన్స్ తర్వాత సోషల్ ఉంటుంది, సోషల్ తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది. అంటే సైకాలజీ, మ్యాథ్స్ సైన్స్, సోషల్, ఇంగ్లీష్ కలిపి ఒక బుక్లెట్ ఉంటుంది. సెకండ్ బుక్లెట్లో తెలుగు ఉంటుంది, ఏ భాషకి ఆ భాష. సో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు తెలుగు పెట్టుకుంటాం కాబట్టి మాకు తెలుగు బుక్లెట్ ఇస్తారు. కొంతమందికి ఏంటి, ఇప్పుడు కేరళ వాళ్ళు ఉంటే వాళ్ళకి మలయాళానికి సంబంధించిన బుక్ ఉంటుంది, తమిళియన్స్కి తమిళ్కి సంబంధించిన బుక్ ఉంటుంది, అది వేరే విషయం. మనకేంటంటే మన తెలుగు బుక్ లెట్ ఇచ్చారా లేదంటే మనం చూసుకోవాలి. కొంతమందికి ఏంటంటే ముందు ఇది ఇచ్చేస్తున్నారు బుక్లెట్ 1, సైకాలజీ క్వశ్చన్లు చేసుకుంటున్నారు, మ్యాథ్స్ చేసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటూ కూర్చుంటున్నారు. బుక్లెట్ 2 ఎప్పుడో లాస్ట్లో ఒక 20 మినిట్స్ ఉంది, 15 మినిట్స్ ఉంది అన్నప్పుడు ఇస్తున్నారంట. ఎలాగా అలా ఇస్తే ఎలాగా మీరు అడగాలి ఇన్విజిలేటర్ని. బికాజ్ మనకు తెలుగులోనే మనం 30 మార్క్స్ వెయిటేజ్ ఉంది. తెలుగే ముందు చేసుకోవాలండి మన తెలుగు వాళ్ళు. ఎందుకంటే తెలుగులో 100% 30కి మ్యాక్సిమం 25, 20+ ఈజీగా వస్తాయి. పద్యము ప్యాసేజ్ ఎప్పుడు చూడండి అక్కడే ఉంటాయి క్వశ్చన్స్కి ఆన్సర్స్. సో ముందు తెలుగులో స్కోర్ చేసుకోవాలి కదా మనం. ఎప్పుడో వాళ్ళు 15 నిమిషాలు ఉంది 20 నిమిషాలు ఉందని ఇస్తే ఎలాగా, అది మనకి కేంద్రీయ విద్యాలయాల్లో పడతాయి. ఆ నార్త్ సైడ్ వాళ్ళు మీరు అడగాలి, మాకు 2 బుక్లెట్లు ఒకేసారి ఇవ్వండి, మేము ఏది కావాలంటే అది చేసుకుంటాం. ముందు మేము తెలుగు చేసుకుంటాం, ఆ తర్వాత సబ్జెక్టులు చేసుకుంటామని
మీరే ముందు అడగాలన్నమాట. అడిగి మీరు తీసుకోండి. రూల్ ప్రకారం అలా ఇవ్వాలి. రెండు కూడా ఒకసారి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిపోయిందంటే 2 బుక్లెట్లు కూడా వాళ్ళు మనకి ఇచ్చేయాలి. మన ఇష్టం అది. మనం బుక్లెట్ 1 చేసుకుంటామా, బుక్లెట్ 2 చేసుకుంటామా అనేది మన ఇష్టం. 2 బుక్లెట్లు ఉంటాయండి, బుక్లెట్ 1, బుక్లెట్ 2. సో బుక్లెట్ 2లో మాత్రం తెలుగుకి సంబంధించి లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఉంటుంది. సో బుక్లెట్ 1లో సైకాలజీ, మ్యాథ్స్, సైన్సు, దాని కింద సోషల్, దాని కింద మనకి ఇంగ్లీష్ ఉంటుంది. హిందీ కూడా కలిపి ఉంటుంది. హిందీ మనకు అనవసరం, హిందీ జోలికి వెళ్ళకండి మీరు. సో ఇది బుక్లెట్లకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది కదా. సో అయితే ఒకసారి క్వశ్చన్ నెంబర్ కూడా చెప్తాను నేను. సో డైలీ ఫాలో అవ్వండి. చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు ఎప్పుడు ఎక్కడ చూడని వీడియోస్ అన్నీ ఉంటాయన్నమాట. సో చాలా చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంటే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో సైకాలజీ ఇద్దరికి కూడా పేపర్ స్టార్టింగ్ సేమ్ ఉంటుంది. సోషల్ సైన్స్ వాళ్ళకి అలాగే సైన్స్ మ్యాథ్స్ వాళ్ళకి ఇద్దరికి కూడా మనకి ఏంటంటే సేమ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ హెడ్డింగ్ సోషల్ అని ఉండదు, సోషల్ సైన్సెస్ అని ఉంటుంది. కన్ఫ్యూషన్ అయిపోకండి, అయిపోయి సోషల్ సైన్సెస్ అంట సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు రాయాలా ఏంటిది అని కన్ఫ్యూషన్ అవ్వకండి. సోషల్ అనే ఉంటుంది అని మీరు అనుకుని వెళ్తే కనుక అక్కడ మీకు ఏంటంటే చాలా కన్ఫ్యూషన్ ఏంటి సోషల్ సైన్సెస్ అని ఉంటుంది, సోషల్ స్టడీస్ అని ఉంటుంది, లేదా సోషల్ సైన్సెస్ అని ఉంటుంది. సో మీ ఇద్దరికి కూడా మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి సోషల్ వాళ్ళకి కూడా సేమ్ సైకాలజీ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీకు 1 to 30 వరకు సైకాలజీ క్వశ్చన్స్, మీకు కూడా సేమ్ 1 to 30 వరకు సైకాలజీ క్వశ్చన్. ఇద్దరు కూడా సేమ్ అటెంప్ట్ చేస్తారు. పేపర్ ఓపెన్ చేసిన వెంటనే బుక్లెట్, సబ్జెక్ట్ బుక్లెట్, లాంగ్వేజ్ కాకుండా. సో ఇక్కడ సైకాలజీ 1 to 30 మీరు అటెంప్ట్ చేస్తారు మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు, అలాగే సోషల్ వాళ్ళు కూడా 1 to 30 అటెంప్ట్ చేస్తారు. దీని తర్వాత కన్ఫ్యూషన్ వస్తుంది ఏంటంటే ఇది పార్ట్ 1, ఇదేంటండి పార్ట్ 1. దీని తర్వాత పార్ట్ 2 ఉంటుంది. ఇది పార్ట్ 1, దీని తర్వాత పార్ట్ 2 ఉంటుందండి. సో పార్ట్ 2 ఏంటంటే మనకి వీళ్ళకి ఎవరికి మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి ఎక్కడ నుండి 31 నుండి 31 క్వశ్చన్ నుండి చూడండి మనకి 31 క్వశ్చన్ నుండి 90 వరకు, 31 క్వశ్చన్ నుండి 90 వరకు ఎవరికి పార్ట్ 2 మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు మాత్రమే రాయాలి, సోషల్ వాళ్ళు రాయకూడదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. సోషల్ వాళ్ళు ఏం రాయాలంటే పార్ట్ 3 రాయాలి. పార్ట్ 3లో మీకు 31 to 90 ఉంటాయి క్వశ్చన్స్, అవి రాయాలి. సైన్స్ మ్యాథ్స్ అసలు జోలికి వెళ్ళకండి. అసలు పార్ట్ 3లో సోషల్ స్టడీస్, సోషల్ సైన్సెస్ అని ఉంటుంది. అక్కడ మీరు 31 to 90 క్వశ్చన్స్ని మీరు ఏంటండి నీట్గా మీరైతే అటెంప్ట్ అయితే చేయాలన్నమాట. వీళ్ళు మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు 31 to 90 చేస్తారు. ఈ 31 to 90 కూడా మనకి ఎలా డివైడ్ అయిపోద్దండి, మీకు మ్యాథ్స్ గాను సైన్స్ గాను డివైడ్ అయిపోతుంది. సో మ్యాథ్స్ కంటెంట్ 20 plus 10, మ్యాథ్స్ మెథడ్స్ 10, సైన్స్ కంటెంట్ 20, అలాగే సైన్స్ మెథడ్స్ 10. అంటే మెథడ్స్కి 10 మార్క్స్ వెయిటేజ్ అనమాట. మ్యాథ్స్ మెథడ్ సైన్స్ మెథడ్ కలిపి 20 మార్క్స్. అలాగే మ్యాథ్స్ కంటెంట్ 20, సైన్స్ కంటెంట్ 20 ఎవరికి మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే మీకు సోషల్ వాళ్ళకి 40 మార్క్స్ కంటెంట్, 20 మార్క్స్ సోషల్ మెథడ్స్ అనమాట. మీకు మొత్తం 60 మార్క్స్, 60 క్వశ్చన్స్ ఉంటాయి. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, నో నెగిటివ్ మార్కింగ్. మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తే మీకు అన్ని మార్కులు అనమాట. తెలియని క్వశ్చన్కి కూడా మీరు గెస్ట్ చేసి వచ్చేయచ్చు, నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు. సో అందుకే నేను చెప్తాను ఎవ్రీ వీడియోలో ఏంటి, డోంట్ లీవ్ ఏ సింగిల్ క్వశ్చన్, ఏ సింగిల్ క్వశ్చన్ కూడా వదలకండి. 150కి 150 ఏదో ఒకటి బబుల్ చేసి రండి, తెలియకపోతే ఆన్సర్స్ తెలియకపోతే. సో ఈ విధంగా మనకి పార్ట్ 3లో 31 to 90లో మనకి ఇలా సోషల్ కంటెంట్ 40 అండి, అలాగే 20 అనేది మెథడ్స్. సో మెయిన్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సోషల్ అయినా సైన్స్ మ్యాథ్స్ అయినా ఏం బుక్స్ చదవాలి ఏంటండి 6, 7, 8కి సంబంధించి ఎన్సీఆర్టీ చదవాలండి. ఎన్సీఆర్టీ లింక్ ఉంది, ఎన్సీఆర్టీ పుస్తకాల లింక్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ నుండి కోర్సెస్ వాళ్ళకి ఎలాగో క్లాసెస్ ప్లస్ నోట్స్ అందిస్తున్నాం. హోమ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు తప్పకుండా అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకుని మీరు నోట్స్ చక్కగా రాసుకుని చదువుకోండి. 6 and 7, 8కి సంబంధించి సరిపోతుంది. 9, 10 అస్సలు అవసరం లేదు. సిలబస్ కూడా చాలా తక్కువ ఉంది. మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్, మీరు ప్రీవియస్ ఇయరే రిపీట్ అయిపోతుంది కంటెంట్. మెథడ్స్ సైకాలజీ మాత్రం చాలా మారుతాయి, ప్రీవియస్ ఇయర్ అంత రిపీట్ అవ్వదు, బట్ కంటెంట్ మాత్రం రిపీట్ అవుతుంది.
సోషల్ వాళ్ళు కేవలం హిస్టరీ, జియోగ్రఫీ, అలాగే పొలిటికల్ సైన్స్, పాలిటీ చదివితే సరిపోతుంది. ఎకనామిక్స్ అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎకనామిక్స్ నుండి క్వశ్చన్స్ రావు అసలు. సోషల్ వాళ్ళకి చెప్తున్నాను నేను. 6th, 7th, 8 హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ చదవండి సరిపోతుంది. మ్యాథ్స్, సైన్స్ వాళ్ళు కూడా 6, 7, 8కి సంబంధించి, ముఖ్యంగా మ్యాథ్స్ 6, 7, 8కి సంబంధించి అన్ని ఎన్సీఆర్టీ సొల్యూషన్ చేసుకుని వెళ్ళిపోండి సరిపోతుందండి. మీరు 6, 7, 8కి సంబంధించి సొల్యూషన్స్ చేయండి, అక్కడ నుండే డైరెక్ట్ బిట్ కూడా వచ్చేస్తుంది. మ్యాథ్స్, సైన్స్ మాత్రం మీకు ఏంటండి, ఏదైతే ఎన్సీఆర్టీ పుస్తకాలలో లెసన్స్ చదవండి, మీకు కవర్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనకి బెస్ట్ బుక్స్ అనేవి మనకి ఈ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నేను. సో మీకు ఏం డౌట్లు ఉన్నా నాకు కమెంట్ చేయొచ్చు. నేను వీడియోస్ వేస్తాను, లేకపోతే కమెంట్కి మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలండి కంటెంట్కి. సో ఇక్కడ వరకు పార్ట్ 3 ఉంది కదా. నెక్స్ట్ లాంగ్వేజ్ అనమాట. లాంగ్వేజ్ ఎలా చాలామందికి కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది. లాంగ్వేజ్ని మనం ఎలా చూస్ చేసుకుంటాం, ఇంగ్లీషు, తెలుగుగా. సో మన మ్యాక్సిమం లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఇద్దరికి కూడా ఇక్కడ పార్ట్ 3 అనేది మీకు ఇక్కడ 90 క్వశ్చన్ నెంబర్ 90తో ఎండ్ అవుతుంది. అలాగే ఇక్కడ మీకు మ్యాథ్స్, సైన్స్ వాళ్ళకి కూడా 90తోటే ఎండ్ అవుతుంది. సైన్స్, మ్యాథ్స్ వాళ్ళకి కూడా 90తోటి ఎండ్ అవుతుంది పార్ట్ 2. అలాగే సోషల్ వాళ్ళకి పార్ట్ 3 అనేది 90తో ఎండ్ అవుతుంది అన్నమాట పేపర్. దీని తర్వాత లాంగ్వేజ్ మొదలవుతుంది. ఏంటి, 91 నుండి 120 వరకు ఒక లాంగ్వేజు, 121 నుండి 150 వరకు ఒక లాంగ్వేజ్. ఇది ఏంటండి, ఈ క్వశ్చన్ నెంబర్లు లాంగ్వేజ్ సెక్షన్స్ ఇవి. అస్సలు కన్ఫ్యూషన్ అవ్వద్దు. అలాగే మార్కులు పోగొట్టుకుని వచ్చేస్తున్నారు. నాకు చెప్తారనమాట, కీ చూసేసుకుని కీలో ఇన్ని మార్కులు వచ్చేసాయి మేడం, తర్వాత రిజల్ట్ వచ్చాక పోతాయి 15 మార్కులు 10 మార్కులు పోతాయి. ఎలా పోయాయి, ఎక్కడ పోయాయంటే అది లాంగ్వేజ్ 1 తీసుకోవడం లాంగ్వేజ్ 1 తీసుకుంటున్నారు, అటెంప్ట్ చేసేది లాంగ్వేజ్ 2. లాంగ్వేజ్ 2 తీసుకుంటున్నారు, అటెంప్ట్ చేసేది లాంగ్వేజ్ 1. అది అలా పోతున్నాయి మార్కులు. సో ఈ లాంగ్వేజెస్ అనేవి చాలా కేర్ఫుల్గా అటెంప్ట్ చేయాలి క్వశ్చన్ పేపర్. సో ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది కదా. సోషల్ వాళ్ళకి పార్ట్ 3 అటెంప్ట్ చేయండి సైకాలజీ తర్వాత. సైన్స్, మ్యాథ్స్ వాళ్ళు పార్ట్ 2 అటెంప్ట్ చేయండి మ్యాథ్స్, సైన్సెస్. దాని తర్వాత మీరు లాంగ్వేజ్ 1 తెలుగు అనుకోండి, తెలుగుకి సపరేట్గా బుక్లెట్ ఉంటుంది కదండి. సో లాంగ్వేజ్ 1 తెలుగు అయితే మీరు లాంగ్వేజ్ వాళ్ళు తెలుగులో 91 to 120 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వండి. మీ లాంగ్వేజ్ 2 ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అయిపోతుంది. మీ లాంగ్వేజ్ 2 తప్పకుండా ఇంగ్లీష్ అవుతుంది లాంగ్వేజ్ 1 తెలుగు అయినప్పుడు. అప్పుడు లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇదేంటి, తెలుగు సపరేట్ బుక్లెట్ ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది అనమాట లాంగ్వేజ్ 1 తెలుగుకి సంబంధించి బుక్లెట్. ఇదేంటి, ఇంగ్లీష్ ఎక్కడ ఉంటుంది, ఈ సబ్జెక్టులతో పాటు ఉంటుంది. ఇది సపరేట్ బుక్లెట్. ఇద్దరికి చెప్తున్నాను, ఇద్దరికి కన్ఫ్యూషన్ అవ్వకండి. సో ఇక్కడ మీరు ఏదైతే సబ్జెక్టులతో పాటు ఉండే ఇంగ్లీషు లాంగ్వేజ్ 2కి 120 క్వశ్చన్ టు 121 క్వశ్చన్ నుండి 150 క్వశ్చన్ వరకు అటెంప్ట్ చేయాలి. ఇప్పుడు మీ లాంగ్వేజ్ 1 తెలుగు అవుతాయి. అలా కాకుండా మీరు లాంగ్వేజ్ 1నే ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి, అప్పుడు లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ దగ్గరికి వెళ్ళి 91 to 120 చేస్తారు. అప్పుడు మీ లాంగ్వేజ్ 2 ఏమవుతుంది, తెలుగు అవుతుంది. అప్పుడు తెలుగు బుక్లెట్ ఓపెన్ చేసి చివరికి వెళ్ళిపోయి 121 to 150 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేస్తారు. సో ఇది పార్ట్ 10 అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఆఫ్లైన్ పేపర్ కాబట్టి 2 బుక్లెట్లు ఇస్తారు, అది మీరు అడిగి తెలుసుకోవాలి. ఇన్విజిలేటర్ని ఎప్పుడో లాస్ట్లో కాకుండా స్టార్టింగ్లోనే ఇవ్వండి అని చెప్పాలి. లాంగ్వేజ్ తెలుగులో మనకి మంచి మార్క్స్ స్కోర్ చేసే సబ్జెక్ట్ కాబట్టి, స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి మీరు ముందు తెలుగు చేసుకోవడానికి ట్రై చేయండి. సో లాంగ్వేజెస్ 1, 2కి ఎలా వస్తాయి, పద్యము, ప్యాసేజ్ అనేది ఎలా వస్తుంది అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. అదే పద్యం ఎలా చేయాలి, పద్యానికి సంబంధించి గద్యానికి సంబంధించి ట్రిక్స్ చెప్పాలి. ఇంగ్లీష్ పోయము, లాంగ్వేజ్ సంబంధించి నెక్స్ట్ వస్తాయి వీడియోస్. సో అందుకే డైలీ ఫాలో అవ్వండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో ఇదండి మ్యాక్సిమం పార్ట్ 10. సో బుక్స్ వచ్చేసరికి ఎన్సీఆర్టీ చదవండి, 6, 7, 8 చాలు, అంతకు మించి చదవాల్సిన అవసరం లేదు. సో ఇది ఓవరాల్గా మనకి వీడియో. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు తప్పకుండా కమెంట్ చేయండి, నేను ఇంకా చెప్తాను. మీ మెసేజెస్కి, మీ కమెంట్స్కి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. సో యాప్ చూస్తున్నారు కదా, యాప్లో మనకి ఆఫర్స్ కూడా ఉన్నాయి చాలా చక్కగా. సో జాయిన్ అవ్వండి, మీకు మంచిగా యూజ్ అవుతుంది. గూగుల్ ప్లే స్టోర్ నుండి మీరు ఏంటండి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్. డౌన్లోడ్ చేసుకుని స్టోర్ ఆప్షన్కి వెళ్తే మీకు అక్కడ బ్యానర్స్ ఉంటాయి.
సో ఆన్లైన్ క్లాసెస్ అండి, ఎనీ టైమ్ యూ క్యాన్ వాచ్ రికార్డెడ్ వీడియోస్, నో లైవ్ క్లాసెస్. ఎప్పుడైనా మీరు వినొచ్చు అనమాట మీ ఫ్రీ టైంలో ఒకట. ఎందుకంటే హౌస్ వైఫ్స్ చాలామంది ఉన్నారు, జాబ్ హోల్డర్స్. సో అందుకే చెప్తున్నాను. సో అది మీరు ఒక్కసారి జాయిన్ అయిన వెంటనే మీకు ప్రతి వీడియో వచ్చేస్తుంది లైన్గా. ఇప్పటివరకు అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుంది. ఇదండి, నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ డిస్కస్ చేస్తాను. నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.